అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈసారి చికెన్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుందండి. అందరికీ చాలా నచ్చుతుంది. హాఫ్ కేజీ చికెన్ కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెండు స్పూన్స్ కార్న్ఫ్లోర్, మూడు స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, అర స్పూన్ లవంగాయ చెక్క పొడి, 2 స్పూన్లు చిల్లీ సాస్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, ఒక నిమ్మకాయ చెక్కని పిండి మొత్తం కలుపుకొని గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నూనె అలాగే నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు, 3 యాలకులు, 10 లవంగ మొగ్గలు, 4 దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజిపత్రి అలాగే మరాఠీ మొగ్గ వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇక్కడ బియ్యం ఎన్ని గ్లాసులు తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఇక్కడ వాటర్ పోసుకోవాలి. నేను తీసుకున్న బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటాం. బియ్యం బట్టి నీళ్లు పోసుకునే కొలత మారుతుందండి. కొన్ని బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ కూడా పోస్తాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇప్పుడు అర స్పూన్ లవంగాయ చెక్క పొడి, నీళ్లు మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దీనిలో వేసుకుని గ్యాస్ని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ బిర్యానీ సగం పైన ఉడికిన తర్వాత మనం ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ఫ్రై పీసెస్ని, వాటిని దీనిలో వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే మనకి బిర్యానీ యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసుకొని మొత్తం తిప్పుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర
వేసుకోవాలి. బిర్యానీలో ఉన్న చెమ్మ తగ్గే వరకు మనం ఉంచుకోవాలి. చూసారు కదండి, మనకి చెమ్మ మొత్తం తగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఈజీగా చేసుకుని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఈసారి మీరు చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, భలే ఉందండి. ఒకసారి తింటే మట్టుకి మీరు ఖచ్చితంగా వదిలిపెట్టరు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అప్పుడు చేసినప్పుడు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.